ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనము ఈ యొక్క జూలై మంత్లో 26,912 వివిధ రకాల ప్రభుత్వ సంస్థల్లో ఖాళీలకి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే పడ్డాయి. వీటికి వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. కొన్ని పోస్టులకి ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా లేదు. ఈ వీడియోలో మీకు టాప్ 8 గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మనము ఇప్పుడు అప్లై చేసుకోదనేటువంటి నోటిఫికేషన్స్ గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. నేను ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఒక డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను మీకు. సో కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. ఈ వీడియోకి నేను అట్లీస్ట్ 1000 లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క జూలై మంత్లో మనము అప్లై చేసుకోదగినటువంటి టాప్ 8 గవర్నమెంట్ జాబ్స్ గురించి ఈ వీడియోలో మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు ఒకవేళ బిజీ షెడ్యూల్లో ఉంటే వీడియోని లైక్ చేసే తర్వాత అయితే చూడండి. ఇక్కడ మనకి ముందుగా ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి రైల్వే శాఖకి సంబంధించి రీసెంట్లీగా టెక్నీషియన్స్కి సంబంధించి వేకెన్సీస్కి దాదాపుగా 6400 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో మనకి టెక్నీషియన్స్కి సంబంధించి గ్రేడ్ 1 సిగ్నల్ అలాగే గ్రేడ్ 3కి సంబంధించినటువంటి పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఆల్రెడీ మన ఛానల్లో అప్లై ఆన్లైన్ ప్రాసెస్ కూడా వీడియో అయితే పెట్టాను. ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే 17th జూలై వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. కేవలం ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. అది మనకి 28 ఆగస్టు తర్వాత స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే 10th క్లాస్ వాళ్ళు, 10th పాటు ఐటీఐ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, డిగ్రీ వాళ్ళు ఈ పోస్టులకి సంబంధించి ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 33 ఇయర్స్ వరకు కొన్ని పోస్టులకి, ఇంకొన్ని పోస్టులకేమో 18 నుంచి 36 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళేమో 250 రూపీస్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా. సో మిగతా వాళ్ళేమో 500 రూపీస్ అనేది ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు ఎగ్జామినేషన్ అటెండ్ అయిన తర్వాత ఫీ రీఫండ్ కూడా ఉంటుంది. సెలక్షన్ వచ్చేసి ఏంటి అంటే మీకు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. జాబ్ పోస్టింగ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉంటుంది. ఆన్లైన్లో మాత్రమే మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పెట్టాను. సో దాదాపుగా 274 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అప్లై చేయడానికి ఎక్కువ టైం అయితే లేదు. 3rd జూలై అంటే మనకి జస్ట్ ఇంకా ఫ్యూ డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంటే మీరు ఒకవేళ డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్ ఉన్నట్లయితే, మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ చదివి ఉండి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ హోదా ఉన్నటువంటి జాబ్స్ గురించి చూసినట్లయితే ఈ పోస్టులకి మాత్రం డెఫినెట్గా అయితే అప్లై చేయండి. మీకు సాలరీ వచ్చేసి స్టార్టింగ్లోనే 85,000కి పైగానే సాలరీ వస్తుంది ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకి. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం క్యాస్ట్ వరకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ 250, మిగతా వాళ్ళు 1000 రూపీస్ అనేది ఆన్లైన్లో పే చేయాలి. సెలక్షన్ వచ్చేసి మీకు ప్రిలిమ్స్తో పాటు మెయిన్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. మన సొంత రాష్ట్రాల్లోనే మీరు పోస్టింగ్ అయితే పొందొచ్చు. ఆన్లైన్ విధానంలోనే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రీసెంట్లీగా అసిస్టెంట్ మేనేజర్ హోదా ఉన్నటువంటి ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలకి 541 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 14th జూలై లోపు ఈ జాబ్స్కి అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వచ్చేసి జూలై లేదా ఆగస్ట్ మంత్లో, మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి సెప్టెంబర్ మంత్లో అయితే కండక్ట్ చేయబోతున్నారు. క్వాలిఫికేషన్ మీరు ఏ డిగ్రీ పాస్ అయినా, బీటెక్ పాస్ అయినా కూడా ఎలిజిబులే. ఈవెన్ మీరు ఫైనల్ ఇయర్ ఉన్న కూడా ఎలిజిబులే అనమాట. 21 నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీజు వచ్చేసరికి 750 రూపీస్ అనేది మీరు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు ఫ్రీగా అప్లై చేయాలి. సెలక్షన్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, లొకేషన్ వచ్చేసి మనకి సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ ఉంటుంది. ఆన్లైన్ విధానంలోనే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అలాగే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ ఏంటి అంటే మనకి రీసెంట్లీగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఏదైతే హెచ్ఎఫ్ఎల్ అని చెప్పేసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఉంది కదా, సో అందులో మనకి అప్రెంటిస్షిప్ వేకెన్సీస్కి 250 వేకెన్సీస్తో ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 5th జూలై వరకు మాత్రమే టైం ఉంది. సో మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అయితే ఉంటుంది. ఈ పోస్టులకి కూడా ఏ డిగ్రీ పాస్ అని కూడా ఎలిజిబులే.
20 నుంచి 24 పాస్ అవుట్స్ అందరికీ ఛాన్స్ కల్పిస్తున్నారు. 20 నుంచి 25 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎలిజిబుల్. స్టైఫండ్ వచ్చేసి మీకు ట్రైనింగ్ పీరియడ్లో 9,000 నుంచి 15,000 పర్ మంత్ అమౌంట్ అనేది పే చేస్తారు. అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. సెలక్షన్ వచ్చేసి ఎలా చేస్తారంటే మీకు ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఆన్లైన్ విధానంలోనే NATS పోర్టల్కి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. మన ఛానల్లో వీడియో ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ మీరు చూడకపోతే మన ఛానల్ వీడియోస్లో అయితే చెక్ చేయండి LICకి సంబంధించి. అలాగే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో గ్రామ ఆశా వర్కర్కి సంబంధించినటువంటి 1294 వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి కొన్ని జిల్లాలకి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తారు. వరుసగా అన్ని జిల్లాలకి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. 10th క్లాస్ పాస్ అయినటువంటి ఉమెన్ క్యాండిడేట్స్ యొక్క పోస్టులకి అయితే ఎలిజిబుల్ అనమాట. 30 జూన్కి సంబంధించి మనకి రీసెంట్లీగా ఒక డిస్ట్రిక్ట్కి సంబంధించి లాస్ట్ డేట్ ఉంది. కాకపోతే ఇంకా మనకి చాలా డిస్ట్రిక్ట్కి వరుసగా నోటిఫికేషన్స్ పడుతున్నాయి కాబట్టి సో మీ జిల్లాకి సంబంధించి మీరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. మనకి ఇక్కడ లాస్ట్ డేట్ అనేది ఏం లేదనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 25 నుంచి 45 ఇయర్స్ వరకు ఛాన్స్ కల్పిస్తున్నారు. సాలరీ వచ్చేసి మీకు 10,000 నుంచి 15,000 ఆ యొక్క అమౌంట్ అనేది పే చేస్తారు. ఎగ్జామినేషన్ ఏమి ఉండదు. డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క ఆశా వర్కర్ పోస్టులకి సంబంధించి అయితే సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఏపీలోని 26 జిల్లాల అభ్యర్థులందరూ కూడా మీరు ఎలిజిబులే. మీ సొంత జిల్లాలోనే పోస్టింగ్ ఉంటుంది. మీ సొంత జిల్లాలో కూడా రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీరు డైరెక్ట్గా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి కదా, PHC మండల ఆఫీస్, అక్కడికి వెళ్ళేసి మీరు అక్కడ అడిగితే మీకు ఇన్ఫామ్ చేస్తారు ఎలా అప్లై చేయాలి ఏంటి అంతా కూడా. సో మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే రీసెంట్లీగా లోయర్ డివిజన్ క్లర్క్, అలాగే పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే వచ్చింది 3131 వేకెన్సీస్తో. సో లాస్ట్ డేట్ 18th జూలై. ఈ పోస్టులకి మీకు టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి ఆగస్ట్ మంత్లో కండక్ట్ చేయబోతున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్, అంటే మీరు ఇంటర్ కానీ డిప్లొమా కానీ పాస్ అయితే ఎలిజిబుల్. 18 నుంచి 27 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. ఫీజు వచ్చేసి చాలా తక్కువ, ఓన్లీ 100 రూపీస్ మాత్రమే. SC ST ఫీమేల్ వాళ్ళు ఫ్రీగా అప్లై చేయాలి. సెలక్షన్లో మీకు టైర్ 1 టైర్ 2తో పాటు స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేయాలి. మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ అయితే ఉంటుంది. అలాగే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ పెన్షన్ శాఖకి సంబంధించి PFRDAకి సంబంధించినటువంటి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి గ్రేడ్ A అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు 20+ వేకెన్సీస్తో. సో మనకి ఈ జాబ్స్కి అప్లై చేయడానికి చాలా టైం ఉంది. 6th ఆగస్ట్ వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏముండాలి అంటే జనరల్ విభాగంలో పోస్టులకి మీరు ఏ డిగ్రీ పాస్ అని కూడా ఎలిజిబులే. అలాగే PG వాళ్ళకి, ఫైనాన్స్, IT, లా విభాగంలో డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. 30 ఇయర్స్ వరకు ఛాన్స్ కల్పిస్తున్నారు. సాలరీ వచ్చేసి మనకి స్టార్టింగ్లోనే 1,57,000కి పైగానే మీకు సాలరీ వస్తుంది. సో ఫీజు వచ్చేసి SC ST PWD వాళ్ళు 100, మిగతా వాళ్ళు 1,000 రూపీస్ అనేది పే చేయాలి. సెలక్షన్ వచ్చేసి మీకు ఫస్ట్ phase 1 ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత phase 2, తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆల్ ఇండియా మనకి పోస్టింగ్ అయితే ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి. అలాగే మనకి ఫైనల్ నోటిఫికేషన్ వచ్చేసి ఈ మంత్లో, జూలై మంత్లో అప్లై చేసుకున్నటువంటి జాబ్స్ SSC కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి సంబంధించి మనకి గ్రూప్ B అండ్ గ్రూప్ C క్యాడర్కి సంబంధించి ఇన్స్పెక్టర్స్, అసిస్టెంట్, ఆడిటర్స్ ఇలాంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో మనకి టోటల్గా 15,000+ వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. లాస్ట్ డేట్ 4th జూలై మాత్రమే. సో మనకి ఈ జాబ్స్కి సంబంధించి సెప్టెంబర్ మంత్లో టైర్ 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఏ డిగ్రీ పాస్ అని కూడా ఎలిజిబులే, అంటే మీరు బీటెక్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 18 నుంచి 32 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. టైర్ 1 ఎగ్జామ్తో పాటు టైర్ 2, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ జాబ్స్కి అయితే ఎంపిక చేస్తారు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆల్ ఓవర్ ఇండియా మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ జూలై మంత్లో మనము అప్లై చేసుకోదనేటువంటి గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎంతో ఎఫర్ట్స్ పెట్టి నేను మీకు ఇలాంటి అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకా చూడని వారు లైక్ చేసి, సో తప్పనిసరిగా లైక్ చేసి వీడియోని అయితే సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, మీ వాట్సాప్ గ్రూప్లలో డెఫినెట్గా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అయితే అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా అయితే ఫాలో అండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.